హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ రైల్వే స్టేషన్ బోర్డు చూసినా ఖచ్చితంగా అయితే ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మన స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగులో ఉంది. దాని తర్వాత హిందీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంది. ఆ స్టేషన్ బోర్డు కింద వచ్చేసి ఒక కోడ్ అయితే ఉంది, MSL అని కోడ్. దీని మీనింగ్ ఏంటంటే మీన్ సీ లెవెల్ అని అర్థం. అంటే సముద్ర మట్టానికి ఈ స్టేషన్ ఎంత ఎత్తులో ఉండేది అనేది ఈ కోడ్ చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేసి మొలకల చెరువు కోడ్ వచ్చేసి 594 మీటర్స్ అని ఎత్తులో ఉంది. అంటే సముద్ర మట్టానికి 594 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. ఇది వేరే స్టేషన్ల యొక్క కోడ్ కూడా మారిపోతుంది. పర్టికులర్గా ఈ కోడ్ అయితే ఉండదు. ఈ కోడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, కొత్తగా రైల్వే ట్రాక్ వేయాలంటే ఖచ్చితంగా అయితే ఈ కోడ్ నిర్ణయించి అయితే రైల్వే ఇంజనీర్లు కొత్త రైల్వే ట్రాక్ని అయితే ఏర్పాటు చేస్తారు. కొత్త రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసేటప్పుడు బ్రిడ్జెస్ కట్టాలన్నా, అక్కడ ఏమైనా రివర్స్ బారుతున్నా, అక్కడ ఏమైనా వాగులున్నా ఈ కోడ్ను ఉపయోగించి అయితే బ్రిడ్జిలు అయితే కడతారు. దాంతోపాటు ఇంకోటి ఇండైరెక్ట్గా ఏంటంటే లోకో పైలట్లు కూడా యూజ్ అవుతుంది. ట్రైన్ ఎక్కడ స్పీడ్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది కూడా ఈ కోడ్ను అయితే యూజ్ చేసుకొని అయితే వాళ్ళైతే లోకో పైలట్లు అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో సముద్ర మట్టానికి అతి తక్కువ అంటే 1 మీటర్ ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి అల్ఫూజా రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి కేరళలో అయితే ఉంది. నెక్స్ట్ అతి ఎక్కువ అంటే ఎక్కువ మీటర్లు MSL కోడ్ కలిగిన రైల్వే స్టేషన్ వచ్చేసి గూమ్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. దగ్గరగా 2300 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. అదండి, మీకు దగ్గరలో ఏ రైల్వే స్టేషన్ ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నేను MSL కోడ్ ఎంతో ఖచ్చితంగా అయితే నేనైతే మెన్షన్ చేస్తా. జై హింద్, జై భారత్.